ఫోటో ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్య ఎక్కడ ఫోటో అని ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది. ప్రింట్ బర్త్డే 30-40 సైజ్. ఫ్రెండ్స్ వీడియోతో చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం. కానీ బాగుంది డైలాగ్ అనేది, మీరు చూశారు కదా. ఇంతకుముందు ఈ డైలాగ్ మీద అసలు చేయలేదు నేను. ఓకే, మీరు అనుకోవచ్చు చేసినారని. కాదు, నాకు ఐడియా ఉంది, అది చేయలేదు నేను. చెప్తాను. మీరు దీనికి యాడెడ్ మధ్యలో ఒక బర్త్డే అనే వర్డ్ కూడా వస్తుంది, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించినది 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఫాంట్ తెలిసిందే కదా, ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, అది హ్యాండ్ రైటింగ్ ఫాంట్, అది నేను మీకు ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత డైలాగ్స్ అయితే మామూలుగా అన్నీ ఉంటుంది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడైతే మీకు ఒక ఫాంట్ కనిపిస్తుంది కదా, ఈ ఫాంట్ మీకు మిస్సింగ్ వస్తే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, లేదు మాకు ఫాంట్ నచ్చకపోతే వేరేది పెట్టుకోండి. ఇలా చాలా మంచి మంచి ఫాంట్ మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, ఏది పెట్టినా కూడా బాగా సింక్ అవుతుంది దీనికి. నేను వేరేది పెడతాను, ఇది పెడుతున్నాను. ఇంకోటి బ్యాక్ సైడ్లో అది షాడో టైప్లో ఉంది కదా ఫోటో అనేది, దాన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బార్డర్ స్ట్రోక్లోకి వెళ్ళి ఇలా మీరు వేరేది చేంజ్ చేసుకోవచ్చు. దీనికి షాడో కూడా ఉంటుంది, మళ్ళీ మర్చిపోదు. అది ఏదైతే బార్డర్ ఏదైతే పెడతారో దానికి షాడో కూడా సేమ్ పెట్టండి, మర్చిపోవద్దు. 2 సేమ్ పెడితేనే ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్ ఫోటోకి యానిమేషన్ ఉంటుంది. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని చెప్తాను. చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్రెడీ చేసుకోండి. ఇందులో సాంగ్ అయితే తీసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో గ్రూప్స్ ఉంది, దీన్ని పేస్ట్ చేయండి. ఈ గ్రూప్ని డిలీట్ చేస్తున్నా, సారీ. చూడండి, ఇప్పుడు అన్ని దానికి యానిమేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. బై మిస్టేక్లో దాన్ని ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసిన. చూడండి, ఇప్పుడు అన్ని దానికి ఎఫెక్ట్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా, యానిమేషన్ బాగా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైతే మీకైతే ఒక గ్రూప్ అయితే ఇచ్చాను, మీకు షేక్ బటన్ ఇచ్చాను. ఇందులో మనకు ఒక ఫోటో ఉంటుంది, మిగతాది 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ని కాపీ చేసుకోండి, ఫోటోతో సహా 4ని కాపీ చేసుకోండి. ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో అంటే ఈ టెక్స్ట్ ఎక్కడైతే స్టాప్ అవుతుందో, ఎక్కడంటే 8 సెకండ్ ద్వారా స్టాప్ అవుతుంది కాబట్టి అక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఫోటోని చెప్తాను, పైన ప్లస్ సెకండ్ నుంచి కాపీ చేసి మీ యొక్క ఫొటోస్ ఉంటుంది కదా, నార్మల్ ఫొటోస్ అవైతే యాడ్ చేసుకోండి. ఇలా ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ అన్ని యాడ్ చేసి ఫొటోస్ అన్ని ఒకసారి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్ అన్ని దానికి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అన్ని దానికి ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇందులో మనకు 3 ఫొటోస్ ఉంటుంది. ఈ 3 ఫొటోస్లో ఫస్ట్ ఫోటోని గ్రూప్ని ఓపెన్ చేసి ఫోటోని డిలీట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని కిందికి తీసుకురండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ ఫోటోని ఎక్స్ట్రా ఉంచకుండా ఆ షేప్ ఎంతైతే ఉందో అంతే పెట్టి సెట్ చేసుకుంటే బాగా సింక్ అవుతుంది. చూద్దాం. చూడండి, సింక్ అయింది. ఇంకోటి ఏంటంటే ఒకటే డ్రెస్లో ఉన్న ఫోటో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అన్ని చేంజ్ చేసిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.